గుండుసూది అండ్ ఏపీ 175 ఛానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతఃకరణ శుద్ధి అనే ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి, కానీ అభివృద్ధి తక్కువగా ఉంది. ప్రగతి పారిశ్రామిక పరంగా కూడా ఆ జిల్లాలో వనరులు ఉన్నప్పటికీ తక్కువగానే ఉంది. సో ఆ చైతన్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారేమో అక్కడ ప్రజాప్రతినిధులు అనే కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. సరే, అదే జిల్లాలో అటు ఒడిశాకి శ్రీకాకుళానికి చివరి బార్డర్లో ఉన్న నియోజకవర్గం ఇచ్చాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా 2 సార్లు గెలిచి రాజకీయంగా ఒక క్లీన్ ఇమేజ్, వివాదరహితుడిగా, అలాగే నిత్యం ప్రజల మధ్య ఉండే మనిషిగా మన ముందుకు వచ్చారు బెందాల్ అశోక్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ రాజకీయ నేపథ్యం మొత్తం తెలుసుకుంటూనే ఆ జిల్లా ప్రస్తుత పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో మాట్లాడారు. నమస్తే సార్ అశోక్ గారు. ముందుగా మా అంతఃకరణ శుద్ధి కార్యక్రమానికి స్వాగతం సార్. మన ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి యాక్చువల్లీ 2019లో ఎదురుగాలి వేసింది, ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురుగాలి వేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి ఎదురుగాలిలో కూడా మీరు గెలిచారంటే కారణం ఏంటంటే? ఖచ్చితంగా మీ అందరూ చూస్తే ఇచ్చాపురం నియోజకవర్గం ఒక టిపికల్ టోపోగ్రఫీలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేంత వరకు కూడా చివరిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వచ్చింది అని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి నియోజకవర్గాలు ఇచ్చాపురం నియోజకవర్గం మొదటి స్థానంలో. మరి అటువంటి నియోజకవర్గంలో ఈరోజు నేను 2014 నుంచి 19 వరకు, 2019 కూడా 2వ సారి ఎన్నికైనటువంటి పరిస్థితి. ముందుగా నాకు 2 సార్లు గెలిపించినటువంటి ప్రజలకి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ విధానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రస్తావన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేక రకమైనటువంటి సంస్కరణలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రజలకు చేరువ చేసే విషయంలో 2014 నుంచి 2019 వరకు చాలా వరకు సఫలీకృతమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు ఇప్పుడు ఇచ్చాపురం దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు గారి విధానాలు, అంటే చంద్రబాబు గారి విధానాల వల్ల ప్రజలు ఓట్లేస్తే రాష్ట్రంలో 23 ఎందుకు వస్తాయి? అన్ని నియోజకవర్గాలు అలాగే ఉండాలి. ఖచ్చితంగా ఇచ్చాపురం గురించి నియోజకవర్గంలో నా వరకు నీకు నిత్యం ప్రజల్లో ఉండటమే కాకుండా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు చేరువ చేసే విషయంలో నేను కొంతవరకు నా ప్రయత్నం నేను చేశాను, సఫలీకృతం అయ్యానని నేను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు అడిగినట్లు ఒక్కొక్క పరిధిలో నేను, అందుకనే మీరు నాకు అడిగినటువంటి మొదటి ప్రశ్నలోనే టోపోగ్రఫికల్గా రకరకాల సామాజిక వర్గాల సమీకరణలతో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం. సో అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నప్పుడు కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క రకమైనటువంటి యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్. సో ఆ రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళకి మొదటి నుంచి ఆ నియోజకవర్గం బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గం. అందులో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇంకొంచెం కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తుంది. అది గెలిచి మొన్న 2019లో కూడా వ్యతిరేక పవనాలు ఇచ్చినప్పుడు కూడా గెలవడానికి అది మంచి అవకాశం. కాకపోతే 14 నుంచి 19 మధ్య పార్టీ అధికారంలో, మీరు అధికార పార్టీ తరఫున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు. ఇచ్చాపురం గతంలో ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంది అనేది ఒక టాక్. మీరంటే అభివృద్ధి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఓకే, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు అనుకున్నప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గంలో దాదాపు 5 బ్రిడ్జిలు కంప్లీట్ చేయగలిగాం. ఈరోజు ప్రధానంగా చాలా వరకు రోడ్లు కంప్లీట్ చేయగలిగాం. ఈరోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చినటువంటి 85 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి రోడ్లు, గ్రామానికి కావాల్సినటువంటి 64 రోడ్లు శాంక్షన్ చేయించుకోగలిగాం. అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్లు 2 ఏర్పాటు చేసుకోగలిగాం. 3 హాస్పిటల్ బిల్డింగులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం. అలాగే తిట్లీ టైంలో ప్రజలందరికీ కూడా 20 రోజుల్లోనే కాంపెన్సేషన్ ఇవ్వగలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈరోజు రన్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ సుజల ద్వారా 4 మదర్ ప్లాంట్లు తీసుకొని వచ్చి ఇంచుమించు 120-130 గ్రామాలకి ఈరోజు స్వచ్ఛమైనటువంటి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందించగలిగే పరిస్థితి ఉంది. ఆ రోజుల్లోనే
ఈ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా చెప్పుకుంటున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జల్ జీవన్ మిషన్ కూడా ఈరోజు టెండర్స్ కూడా ఆ రోజు మేము కంప్లీట్ చేయగలిగాం. ఇలా మీరు చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఉన్నటువంటి నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దీన్ని ఎవరైనా డిబేట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు మేము గెలిచిన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదో ప్రోటోకాల్ కోసం పాకులాడుతూ మీరు ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేయలేదని అయితే ఖచ్చితంగా మీ దృష్టిగా మీరు ఏ హామీలు అని మీరు చెప్తే ఆ హామీల మీద ఎంతవరకు మేము పనిచేసాము అనేది ఖచ్చితంగా నేను ధైర్యంగా కూడా నేను చెప్పగలను. ఎందుకంటే మాకు ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ మా దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు కానీ చెప్పినటువంటి మాటని మీరు చెప్తున్న సోకాల అంతఃకరణ శుద్ధితోనే పనిచేసాం కాబట్టి ఈరోజు రెండోసారి గెలవడానికి ఒక అవకాశం వచ్చింది. ప్రధానంగా ఇచ్చాపురం అనేసరికి ఉద్దానం ప్రాంతం, అక్కడ కిడ్నీ వ్యాధులు మూత్రపిండ వ్యాధులు ఎక్కువ. దీన్ని తగ్గించడానికి మీరు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నప్పుడు అసలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? అసలు ఆ ప్రయత్నాలు చేయలేదు కాబట్టే జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అక్కడ ఎక్కువగా దృష్టి పెట్టిందనేది ఒకటి. ఈరోజు ఖచ్చితంగా మీరు చాలా సందర్భాల్లో చెప్పినట్టు మీతో పాటు ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉద్దానం కిడ్నీ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య. ఈరోజు చాలామంది ఏదో మేము వచ్చి దాన్ని బయటికి తీసుకొని వచ్చాము, మేము వచ్చి దాని మీద మాట్లాడిన తర్వాతనే ఏదో కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు. కానీ ఇది దాదాపు ఒక దశాబ్దన్నర కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఒక వ్యాధి. అన్ఫార్చునేట్లీ ఇది మోర్ ఏ పొలిటికల్ ఈవెంట్గానే చూడబడుతుంది తప్ప ఇది నిజంగా ఒక సోషల్ ఇష్యూ లాగా ఎవరు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు తీసుకున్నారు? ఖచ్చితంగా నేను తీసుకున్నాను. అందుకనే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఒక సోషల్ ఇష్యూగా ఎందుకు తీసుకోవాలని అంటున్నాను అంటే రాజకీయాలు వేరు, మనుషుల ప్రాణాలు వేరు. దాని విలువ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇదేదో నేను చేశాను అని రాజకీయ పార్టీని క్లెయిమ్ చేసుకోవడం అనేది నిజంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఉద్దానం అనే ప్రాంతం ఒకప్పుడు ఉద్యానవనంగా పిలువబడినటువంటి ప్రాంతం. అటువంటి ఒక ఉద్యాన ప్రాంతాన్ని ఈరోజు ఉద్యానవనంగా ఏదైతే కాలక్రమేణా వచ్చినటువంటి ఈ పేరులో ఈరోజు చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ల మీద కూడా ఉద్దానం అంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా గుర్తించబడటం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తికి నేను బాధపడుతున్నాను. అందుకని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను కూడా వైద్యుడిని అవటం, నాకున్నటువంటి ఆ డాక్టర్స్తో ఉన్నటువంటి రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడి ఆ రోజే అసలు ముందు అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకి ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ వ్యాధిగ్రస్తులకి భరోసా కల్పించాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఈ దశాబ్దన్నర కాలం అనేక మంది అటు స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ దగ్గర నుంచి చాలామంది డాక్టర్లు, చాలామంది సైంటిస్టులు వచ్చి వీళ్ళ రక్త నమూనాలు, వీళ్ళ యూరిన్ నమూనాలు సేకరించి దానివల్ల ఏ ఫలితం లేకపోయేసరికి ప్రజలు ఎవరైనా వెళ్ళి మీ రక్త నమూనా కావాలి అని అంటే కొట్టే పరిస్థితికి ప్రజలు వచ్చారు. సో వాళ్ళకి ముందు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ టైంలోనే పెట్టడం జరిగింది. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమం. మీరు వచ్చిన తర్వాత ఆ సమస్య చెప్తున్నారు. అసలు మీరు ఒక డాక్టర్, యాజ్ ఎ డాక్టర్గా సైంటిఫిక్గా అసలు ఉద్దానం సమస్యలు అది రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? వాటర్ సమస్య, వాళ్ళు తాగుతున్న నీటి సమస్య, లేదంటే వాతావరణం గాలి అనేది ఏమైనా? అదే కంప్లీట్ చేయకూడదు. సో ఇవన్నీ భరోసా కల్పించడానికి పెన్షన్లు కానీ, ఉచితంగా మందులు ఇవ్వడం కానీ, మంచి వాటర్ ఇవ్వడం కానీ చేస్తూనే వాళ్ళు ఒక నమ్మకం. సో ప్రభుత్వం మా కోసం ఏదో చేస్తుంది. దానితో పాటు తెరి అనే ఒక సంస్థ, అంటే టాటా ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళు తాగుతున్నటువంటి నీరు కలుషితంగా ఉందా లేదని కానీ, లేకపోతే వాళ్ళకి రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ తీసుకునే ఒక అలవాటు ఉండటం వల్ల ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమైనా వస్తుందని అన్ని రకాలుగా కూడా రీసెర్చ్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు పలాసాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏదైతే ఈ 100 బెడెడ్ హాస్పిటల్ ఉందో దీని తాలూకా మాతృక ఈరోజు ఏదో అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఇదేదో మేము చేసాం, కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాని తాలూకా మాతృక కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పడింది. సరే, ఇప్పుడు వాటర్లో అంటే ఉద్దానం ప్రాంతంలో నేను ఒకసారి 2017 ఆ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వైద్య బృందం వచ్చి ప్రకాశం జిల్లాలోని కూడా ఈ కిడ్నీ వ్యాధులు అవి ఎక్కువ ఉంటాయి, ప్లస్ శ్రీకాకుళం జిల్లా, రెండు సేమ్.
సో రెండు చోట్ల కూడా వాటర్లో స్ట్రాన్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది గుర్తించారు. మీ దృష్టికి సెలీనియం సిలికాన్ అని చెప్పి ఒక ఇష్యూ బయటకు వచ్చింది. బట్ ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు రీసెర్చ్ చేశారో అందులో ఏదైతే వాటర్లో ఆ స్థాయిలో కిడ్నీ వ్యాధులు కలిగించే స్థాయిలో ఈ సెలీనియం కానీ ఇవి కానీ ఉన్నాయి, స్ట్రాన్షియం కానీ ఉన్నాయి అని ఎక్కడ కూడా అది ఇప్పుడు చేసినటువంటి రీసెర్చ్లో ఎక్కడ కూడా తేలకపోవడం వల్ల ఇప్పుడు ఫైనల్గా జెనెటికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా ఆ సంస్థ ఈ రోజుకి వాటర్ అయితే ఖచ్చితంగా వాటర్ అయితే కాదు. బట్ వాటర్ అనేది కూడా అన్నిట్లో అది కూడా ఒక సెగ్రిగేట్ చేయబడినటువంటి ఒక విషయం కాబట్టి దాదాపుగా దశాబ్దం నుంచి మనం ఇంకా కారణాల అన్వేషణలోనే ఉన్నాం. కారణాల అన్వేషణలోనే అంటే మీరు కొన్ని ఆలోచించాలి. ఈరోజు కొన్ని సమస్యలు ఒక ప్రాంతంలో యామ్నీషియా ఎక్కువ మంది పేషెంట్లకు ఉంటే దాన్ని తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆఖరికి బ్రెయిన్లో సిల్వర్ డిపాజిట్స్ ఉంటున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టినటువంటి సందర్భం. సో రీసెర్చ్ అనేది చిత్తశుద్ధితో చేస్తే దీనికి తాలూకా కారణం. ఎందుకంటే టిపికల్గా ఇట్ ఈస్ కాల్డ్ ఉద్దానం నెఫ్రోపతి. ఎందుకు అన్నారు అంటే టిపికల్గా అక్కడ వస్తున్నటువంటి పేషెంట్లకి ముందంతా సిమ్టమ్స్ కనిపించవు. అంటే ముఖం పొంగిపోవటం కానీ కాలు వాచుకోవడం కానీ ఏమీ కనిపించవు. సడన్గా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు డయాలసిస్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది. అందుకని దీన్ని సెపరేట్గా చూడటం మొదలుపెట్టారు. అయితే గతంలో నేనున్నప్పుడు ఆఖరికి సబ్ సెంటర్లో కూడా సెమీ ఆటో అనలైజర్స్ పెట్టి ప్రజలకి గ్రామ స్థాయిలోనే అది ఎందుకు వస్తుందో కిడ్నీ వ్యాధులు ఉన్నాయో లేవో కూడా కనుక్కొని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. అంటే ఈ ఉద్దానం ఈ సమస్యల విషయంలో మీరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు అధికార పక్షంలో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? వీళ్ళకు అందుతున్న ట్రీట్మెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా తేడా ఉంది అని అయితే నేను చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు సబ్ సెంటర్స్లో కూడా సెమీ ఆటో అనలైజర్స్ టెస్టులు కూడా ల్యాబ్ టెస్టులు కూడా చేసే విధంగా మేము ఆ రోజు తీసుకొని వస్తే ఈరోజు పిహెచ్సిలో కూడా టెస్టులు చేసే పరిస్థితి లేదు. ఈరోజు డయాలసిస్ చేస్తున్న దగ్గర కూడా కరోనా టైంలోనైతే చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం బెడ్స్ నెంబర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వేధించడానికి తీసుకున్నటువంటి టైంని అభివృద్ధికి తీసుకోవట్లేదు. పర్టికులర్లీ ఈ సమస్యకి నేను అందుకనే చెప్తున్నాను, ఇదేదో తెలుగుదేశం పార్టీలో జరిగిందో వైసీపీ పార్టీలో జరిగిందో కాదు. బట్ నేను చెప్తున్నది అదే. ఈరోజు ఆ రోజు నాకు అవకాశం ఉంది, నేను కొంత చేయగలిగాను. ఈ రోజు మీకు అవకాశం ఉంది, ఇంకొంత చేయడానికి మీరు ముందుకు రండి. మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ మీరు ప్రయత్నించవచ్చు. ఖచ్చితంగా శాసనసభ్యుడిగా అసెంబ్లీలో లేవనెత్తడం కానీ ఖచ్చితంగా అదొక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి సమస్య. అందుకనే ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలెక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకులతో స్వయంగా నేను కూడా మాట్లాడి ఈరోజు నేను ఇంతవరకు చేశాను, మీరు చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో నేను వ్యక్తిగతంగా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి ఇది ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, ఇది ప్రజల సమస్య, అందులోనూ ఒక మనిషి జీవితానికి సంబంధించినటువంటి సమస్య. సో ఇందులో ఇగోస్ ఏమీ లేవు. అందరు నాయకులతో కూడా మాట్లాడాము. ఉదాహరణకి ఎన్టీఆర్ సుజలా అనే ఒక పథకం పెట్టారు. ఈరోజు పూర్తిగా డిఫరెంట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు కుప్పం కోసం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ని నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అవి మా నియోజకవర్గానికి తెచ్చుకోగలిగాను. కానీ ఈరోజు అవన్నీ డిఫరెంట్ అవుతున్నాయి. సో స్వతంత్ర భారతదేశంలో మంచినీరు కూడా తాగలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అవి పూర్తిగా డిఫరెంట్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏ వాటర్ ఇస్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు నార్మల్గా సిపిఎస్ వాటర్, ఉద్దానం వాటర్ ఏదైతే ఎర్రనాయుడు గారి టైంలో ఆయన గ్రామీణ అభివృద్ధి మినిస్టర్గా ఉన్నప్పుడు ఈరోజు మినరల్ వాటర్ చాలా తక్కువ. అంటే ఆ రోజు దాదాపు 120-130 గ్రామాలకు ఆ రోజు మీరు సరఫరా చేయగలిగే పరిస్థితి. ఈరోజు కనీసం 10 గ్రామాలకు కూడా ఆ ఉద్దానం వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ సుజల వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ సుజల అనేది పూర్తిగా ప్యూరిఫై చేసి మీరు అందించేవారు. ఇప్పుడు ప్యూరిఫై వాటర్ వెళ్ళట్లేదు. మరి అక్కడ మంత్రి గారితో మీరు మాట్లాడడం కానీ పక్కన మీ పలాస కూడా మంత్రి గారిది కూడా అదే సమస్య. అన్ఫార్చునేట్లీ చెప్పుకోవటానికి పలాసలో ఒక మంత్రి ఉన్నారు. ఆయన తాలూకా యాటిట్యూడ్ ఏంటో, ఆయన తాలూకా పరిస్థితి ఏంటో మాకు ఎవరికి అర్థం కాదు. సరే, ఆయన గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి మాటలు చాలా ఉన్నాయి. పక్కన పెడితే నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఈరోజు నియోజకవర్గంలో దాదాపు రాష్ట్ర స్థాయి పోస్టులు దాదాపు 5-6 ఇచ్చినటువంటి పరిస్థితి. అందరు నాయకులతో వ్యక్తిగతంగా నేను మాట్లాడినటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సుజలని వైఎస్ఆర్ సుజలగాను,
జగనమ్మ సుజల గాను, షర్మిలా సుజల గాను ఏదో ఒక రకంగా పేరు మార్చారు. కానీ ప్రజలకు మంచినీళ్ళు అందించండి అని చెప్పి కొన్ని వందల సార్లు వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజు వరకు దురదృష్టం అటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ప్రజల నుంచి ఏమైనా మూమెంట్ తీసుకురావచ్చు ఖచ్చితంగా ప్రజలు, ఎందుకంటే ఇది చాలా సివియర్ సమస్య. ఉద్దానం, మూత్రపిండాలు వ్యాధులు కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, వాటర్ మనిషికి ప్రధానమైన ఆధారం నీళ్లు. నీరు స్వచ్ఛంగా లేనప్పుడు అక్కడ జనం నుంచే రావాలి. ఒక ప్రజాప్రతినిధిగా మీరు జనం నుంచే మూమెంట్ తీసుకు ఖచ్చితంగా ఈరోజు అందుకనే ప్రజలందరికీ కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు గ్రామ స్థాయిలో మీ ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మేము మాట్లాడాలి. ఈ రోజు వరకు డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి వ్యక్తులు గతంలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి బాధలు ఏంటి, ఈరోజు డ్రింకింగ్ వాటర్ అనేది గ్రామాల్లో అంటే 20 లీటర్ల మంచినీరు 2 రూపాయలకే ఇచ్చినటువంటి ఎన్టీఆర్ సుజల లాంటి పథకం ఈరోజు ఎందుకు డిఫెక్ట్ అవుతుంది? అందుకని ప్రజల్లోనే చైతన్యం తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఉంది, ముందుకెళ్తున్నాం. రాజకీయ చైతన్యం ప్రాబ్లం సాల్వ్ అవడానికి నేను మీకు ముందే చెప్పాను, ఇది రాజకీయ చైతన్యంకి తావులేనటువంటి ఒక అంశం. ప్రాబ్లం సాల్వ్ అవడానికి అయితే ఇప్పటికే లేట్ అయింది. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇది దశాబ్ద కాలంలో నుంచి ఉన్నటువంటి ఒక సమస్య. నేను క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే రాజకీయ చైతన్యమా ప్రాబ్లం సాల్వ్ అవడానికి కానీ మీరు రాబోయే రోజులు రాజకీయ చైతన్యమైన రోజులు. సో మీరు చైతన్యం తీసుకురావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు లేదా ఇంతకుముందు తీసుకొస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవడానికి అనేది నా ఉద్దేశం. అదే మీకు చెప్తున్నాను. మీరు అడిగినటువంటి ప్రశ్న క్లియర్గానే అర్థమైంది. నేను అంటున్నది ఏంటి అంటే ఈరోజు ప్రజలకి గతంలో జరిగినటువంటి అంశాలకి ఇప్పుడున్నటువంటి అంశాలకి ఒక రోజులో మనము, ఎందుకంటే ఒక ఊరు వెళ్ళాం, ఆ ఊర్లో 10 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటాయి, వాళ్ళు మాత్రమే డిస్కస్ చేసుకునేటువంటి ఒక అంశంగా మిగిలిపోతుంది. మిగిలిన వాళ్ళని కలుపుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. దీనిలోనే మేము క్లారిటీతో ముందుకెళ్తున్నామని చెప్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి సౌకర్యాలు నాకు అందుబాటులో ఉన్నటువంటి 2 CHCలో ఇటు కమిటీ అని కావచ్చు, లేకపోతే సోపేట అని కావచ్చు, ప్రతి 15-20 రోజులకి కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మాట్లాడి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు రాజకీయ చైతన్యం కాకుండా ప్రజల్లోంచి రావాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇప్పుడు మొన్న ఎన్నికైనటువంటి లోకల్ బాడీస్ కావచ్చు, ఇప్పుడు నా మీద పోటీ చేసి మరి ఓడిపోయినటువంటి అభ్యర్థితో కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి కలుపుకుని ఈ రోజుకి కూడా డాక్టర్స్ అందరితో కూడా కాంటాక్ట్లో ఉండి ప్రజలకి అన్ని అందేలాగా చేయడం మొదటి అంశం. ఎందుకంటే ఇచ్చాపురం మీ జిల్లా కేంద్రానికి దాదాపుగా 130 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు దూరం. ఒడిశాకి బార్డర్ ఏదో ఒక చివరి ఇసిరేసినట్టు ఉంటుంది ఆ నియోజకవర్గం. అక్కడ మీరు ఇటువంటి సివియర్ సమస్యలను పరిష్కరించాలి అంటే చర్చల ద్వారా పని అవ్వదు. జనంలో మూమెంట్ రావాలి. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారిని జనంతో కలవడం కానీ అటువంటి పూర్తి స్థాయిలో ఉండాలి ప్రణాళిక. ప్రజలను ఊపెత్తులు తీసుకెళ్ళడానికి వ్యాధితో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. అట్ ది సేమ్ టైం చైతన్యము తేవడం అనే దానికన్నా ముందు అసలు దాన్ని రూట్ కాజ్ అనేది కనుక్కునే విషయం మనం ముందడిగి. రూట్ కాజ్ 15 సంవత్సరాల నుంచి ఇంకా లేదంటున్నారు. ఖచ్చితంగా అది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఇది పొలిటికల్ ఆన్సర్ కాదు. ఈ రోజుతో మొదలైంది. సరే, ఈ నిజంగా మీరు చెప్పినంత ఈజీగా తెలుసుకోగలిగే పరిస్థితే కానీ ఉండుంటే ఈ రోజుకి అందరూ సమస్య క్లియర్ చేసి ఉండేవారు కదా. ఈరోజు మనుషులు చచ్చిపోవటాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుతారు. సింపుల్గా ఒక ఆన్సర్. లాస్ట్ 5 years అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఉద్దాన సమస్యల పరిష్కారం కోసం ఏమేమి చేశారు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? సింపుల్గా అంటే ఈ వాటర్ గురించి వదిలేశారు, అదర్ ఇష్యూస్ మెడిసిన్ కానీ డయాలసిస్ కానీ. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను కదా. సో ఈ టెరీ అనే ఒక వ్యవస్థ వివేకానంద జా అనే ఒక డాక్టర్ గారు, ఒక ప్రముఖ నెఫ్రాలజిస్ట్, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ICMR వాళ్ళు, అలాగే ఈరోజు వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా నిష్ణాతులను తీసుకొచ్చి వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకోవటం ఒక భాగం, వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి స్వాతంత్రం కలిగించడం ఒక భాగం. ఈ రెండుని తీసుకొని వెళ్ళటం మొదటిది. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇస్తూనే ఈరోజు పెన్షన్స్ 2500 మేము అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి మందులు కూడా ఉచితంగా అక్కడ అంటే హెమోపాయిటిన్ ఇంజెక్షన్స్ లాంటివి కొంచెం కాస్ట్లీ మెడిసిన్ కాబట్టి ఖచ్చితంగా అవి ఎప్పటికప్పుడు వాళ్ళకి పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఫ్రీగా అందించే విధంగా కూడా చేయడం జరిగింది. మా టైంలో మీరు అడిగినట్టు
మీ టైంలో ఏం చేశారు అంటే మీకు వ్యాధి గురించి తెలుసుకోవడం ఒక పక్క, వ్యాధిగ్రస్తులకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడం ఒక పక్క, డయాలసిస్ సెంటర్స్ వరకు కూడా మేము ఈరోజు కమిటీ వర్క్ తీసుకురాగలిగాం. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అని ఒకే ఒక మాటతో ఈ రోజు వరకు ఇస్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ రోజు వరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫ్రీ మెడిసిన్స్ మీద వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం కానీ, ఈరోజు డయాలసిస్ సెంటర్ల నిర్వహణ కానీ పూర్తిగా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నెలకు 2,500 గవర్నమెంట్ టీడీపీ ఇచ్చారు, వీళ్ళు 10,000 ఇస్తున్నారు. సో ఇంకా ఎక్కువ ఇచ్చారు కాబట్టి మిగిలిన అన్నీ ఆపేస్తారు. మెడిసిన్ ఎంత కాస్ట్ ఉంటుందండి ఆల్మోస్ట్? అంటే మీరు ఒక డాక్టర్గా ఈరోజు డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ అండి. పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది. దాదాపు 4,000, 5,000 నుంచి కూడా అది 10,000-15,000 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వీళ్ళు ఇచ్చిన 7,500 ఎక్స్ట్రా ఇచ్చినప్పటికీ ఇంకా లాసే ఎక్కువ అంటారు అంతే కదా పేషెంట్స్కి. సో మనం ఏదో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోతే దానంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకటి లేదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి. సరే, ఇక ఉద్దానం సమస్య కాసేపు పక్కన పెట్టి మీ నియోజకవర్గానికి సంబంధించి ఇతర సమస్యలు, ఇప్పుడు మీ నియోజకవర్గం అభివృద్ధి పరంగా కూడా బాగా వెనుకబడింది అంటారు. అంటే మీరు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు. ఇతర యాక్చువల్లీ మీది వెనుకబడిన తరగతిలో ఎక్కువ, బీసీ వర్గాలు ఎక్కువ, వాళ్ళ కుల వృత్తులు కానీ మత్స్యకారికి సంబంధించి సంపదలు ఇవ్వడం కానీ అది ఆ ప్రయత్నం ఏమైనా చేశారు? దానికి ఈరోజు దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫిషర్మెన్ కమిటీ దాదాపు 21 గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గం, సో అక్కడ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెడితే తప్ప ఈరోజు అక్కడ వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వేటకి ప్రాణానికి తెగించగలరు. వచ్చిన తర్వాత పచ్చి సరుకు పాడైపోతుంది కాబట్టి దళారి ఎంత రేటుకి చెప్తే అంత రేటుకి అమ్మేసుకుంటున్న పరిస్థితి. సో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెడితే తప్ప అక్కడ సరైనటువంటి ఇది లాస్ట్ గవర్నమెంట్లో ఎందుకు పెట్టలేదు? ఆల్రెడీ ప్రపోజల్ వరకు కాదు, ఆల్రెడీ మాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎన్నికల హామీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అంటే సీఎంస్ ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రామిసెస్లో అది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది ఒకటి. రెండోది రర్బన్ నేషన్లో సోంపేటకు సంబంధించినటువంటి ఇస్కల్పాలెంలో గతంలో మనీ కూడా శాంక్షన్ చేసి ఇస్కల్పాలెం అనే విలేజ్లో ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేసాం, డబ్బులు కూడా రిలీజ్ చేసాం. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారిన తర్వాత ఆ డబ్బుల్ని వేరే దానికి మళ్లించారు తప్ప ఈరోజు కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెట్టే పరిస్థితి లేదు. తర్వాత ఇద్వాన్పాలెం అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గర ఒక న్యాచురల్ క్రీక్ ఉంది. ఆ న్యాచురల్ క్రీక్ దగ్గర ఒక జట్టి లాంటిది ఒకటి నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు కూడా తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా సీఎంస్ ప్రామిస్లో ఉంది. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా కొంత బడ్జెట్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి అంత తొందరగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని తొందరగా చేయలేకపోయినటువంటి పరిస్థితి. సరే, గవర్నమెంట్ మారిన తర్వాత అనౌన్స్మెంట్స్ అయితే చాలా గొప్పగా ఏదో మా జిల్లాకి ఏమో 3 జట్టీలు ఇచ్చేస్తాం, 4 హార్బర్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏది కూడా కార్యరూపం దాల్చిందని అయితే నేను అడిగింది ఒకటే, గత 5 సంవత్సరాల్లో మీరు హార్బర్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వీళ్ళు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. సో దట్స్ ఇట్ అంటారు. సో అది మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతిపాదనలు పెట్టడం, ప్రతిపాదనలు శాంక్షన్ చేయించుకునే కార్యక్రమాల్లో కంటిన్యూస్గా మనం ఫాలోఅప్ చేస్తేనే అవుతాయి. సో నేను ప్రతిపాదన వరకు కాకుండా సో దాన్ని కార్యరూపంలోకి దాల్చే విధంగా నేను ఫైల్ అంతా కూడా ప్రాసెస్ చేశాను. సో ప్రాసెస్ చేసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒక 3 ఉన్నాం, ఫైల్ నా దగ్గర నుంచి 3వ వ్యక్తి దగ్గరికి వెళ్తే పని అవుతుంది అన్నప్పుడు నా దగ్గర మొదలుపెట్టి నేను అందరితో కలిసి మాట్లాడి ఆ ఫైల్ అక్కడ నుంచి మెటీరియలైజ్ అయ్యే దగ్గర నేను తీసుకుని వెళ్ళాలి అంటే నేను ముందు వీళ్ళందరితో కూడా మాట్లాడాలి. సో ఈ 3తో నేను మాట్లాడేసి ఇంతలోగా మరి మా టైం ఎప్పుడు 5 సంవత్సరాలే కాబట్టి సో ఈ 3తో నేను మాట్లాడేశాను. ఆ తర్వాత ఎవరితో మాట్లాడాలి అనేది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఆ విషయం ఈరోజు మేము ఏదైతే చేశామో ఇంతవరకు మేము చేసాం. ఇప్పుడు వాళ్ళ టైం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇది ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే ఇవన్నీ మెటీరియలైజ్ అవుతాయి. కానీ చేస్తారని నమ్మకం అయితే మాకు లేదు. ఇక మీ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి జిల్లా రాజకీయాలకు వస్తే మీ నియోజకవర్గంతో పాటు పక్కనే పలాస యాక్చువల్లీ రాజకీయ చైతన్యం గౌతు వారి ఫ్యామిలీ నుంచి వస్తుంది. అలాగే జిల్లా మొత్తం మీద చూసుకుంటే ఇటు కాంగ్రెస్ వైపు నుంచి ధర్మాన ఫ్యామిలీ, వైసీపీ నుంచి ధర్మాన ఫ్యామిలీ, టీడీపీ నుంచి కింద ఫ్యామిలీ.
కానీ ఈ మధ్య ఎక్కువ జిల్లాలో పొలిటికల్ డిస్టర్బెన్స్లు ఎక్కువ జరుగుతున్నాయని విన్నా, వివాదాలు ఇంతకుముందు అటువంటి. ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ చైతన్యం ఉంది. నక్సలబరీ ఉద్యమం లాంటి ఉద్యమాలు చూసినటువంటి మా జిల్లా, ఈరోజు గౌతులచ్చన్న గారు లాంటి స్వతంత్ర సమరయోధులను చూసినటువంటి జిల్లా, అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులు చూసినటువంటి మా జిల్లా. అన్ఫార్చునేట్లీ ఎక్కువ డిస్టర్బెన్సెస్ జరగడానికి ఇప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తులు, పర్టికులర్లీ ఈరోజు పలాసలో ఉన్నటువంటి మంత్రి గారిని మీరు తీసుకోండి. ఈరోజు అనేక రకమైనటువంటి వివాదాలు. ఈరోజు ఎర్రనాయుడు గారు, ధర్మాన ప్రసాద్ గారు ఇద్దరు ఒక డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు, కానీ ఎవరు అధికారంలో ఉన్నా జిల్లా అభివృద్ధికి సహకరించారు తప్ప ఏ రోజు కూడా పొలిటికల్ ఎజెండాస్, వ్యక్తిగతమైన ఎజెండాస్ పెట్టుకున్నటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు పలాసలో ఉన్నటువంటి మంత్రి గారు ఈరోజు మార్నింగ్ కూడా అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వెరీ యంగ్స్టర్, ఇద్దరు చిన్నపిల్లలు, ఆయన సూసైడ్ చేసుకున్నాడు మార్నింగ్. జస్ట్ బికాస్ ఆయన ఏదో ఒక సోషల్ మీడియా వేదిక ఏదో చెప్పాడని చెప్పేసి వితౌట్ ఎనీ కేస్, వితౌట్ ఎనీ ఎఫ్ఐఆర్, ఎవరు కూడా దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. డెలిబరేట్గా పోలీసులను పంపించి వాళ్ళని అక్కడ చిత్రహింసలకు గురి చేయడం వల్ల అప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడున్నటువంటి విషయం ఏంటంటే జిల్లా అంతా ఏమీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు, కానీ ఒక పలాస నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి మొన్న ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధి మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ జిల్లాని. అంటే ఆయన మీద కూడా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక ఏది గ్రావెల విషయంలో, పంట తవ్వుతున్నారనే విషయంలో లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్తున్నాడు. ఆయన కూడా ఇప్పుడు ఒక మనిషి చెడిపోవటాన్ని ఆరోపణని మనం ఎలా అంటాం? చెడిపోవటం కనిపించింది, ఆ కుటుంబం ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డెలిబరేట్గా ఒక వినోద్ అని ఒక అబ్బాయిని కేసు కూడా లేకుండా డెలిబరేట్గా తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి ఒక సిఐ సమక్షంలో అవతల వ్యక్తులు కొడుతుంటే సిఐ ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే పలాసలో ఏం జరుగుతుంది అనుకోవాలి. ఇవన్నీ ఆరోపణలని ఎలా మీరు అంటారు? ఈరోజు అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి మా సోదరు శిరీష వ్యక్తిగతంగా చాలా దారుణమైనటువంటి సోషల్ మీడియా హింసలో ఆ అమ్మాయి పడుతుంటే ఈరోజు అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఓపెన్గా అందరికీ కనిపిస్తున్నటువంటి నిజాలే అయినా ఈరోజు ఆయన అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నప్పుడు అవన్నీ ఆరోపణలను మీరు ఎలా అంటే శిరీష గారు వ్యక్తిగతంగా ఏమైనా కామెంట్? ఖచ్చితంగా వ్యక్తిగతంగా కామెంట్ చేస్తే ఆ రోజు మా ఎంపీ గారు, నేను, శిరీష గారు అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ప్రెస్ మీట్ ఎందుకు అవుతారు? దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అట్లాంటివి. దిశ పోలీస్ స్టేషన్ మా దౌర్భాగ్యం. అసలు దిశ పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉందా? అసలు అది చట్టంగా రూపొందబడిందా? కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? మరి దానికి పోలీస్ స్టేషన్లు ఎందుకో, దానికి మళ్ళీ సిబ్బంది ఎందుకో మాకైతే తెలియదు. అది పక్కన పెడితే పెద్ద ఫ్యామిలీ. ఎస్, అన్ఫార్చునేట్లీ ఈరోజు నేను చెప్తుంది కూడా ఒక సిఐ సమక్షంలో ఒక అబ్బాయిని వైసీపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కొడుతుంటే సిఐ దగ్గరుండి ప్రోత్సహిస్తే దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఈరోజు సీదిరి అప్పలరాజు గారికి అధికారం మదం తలకెక్కింది. ఏదో జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో ఉండడం కోసం ఎవరినూ తిడితే మాకు పదవులు పెరుగుతాయని ఒక చిన్న ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నట్టు. ఆయన కూడా డాక్టర్ అండి. అన్ఫార్చునేట్లీ అదే చెప్తున్నాను, డాక్టరే కాబట్టి అవును, ఆయన సున్నిత మనసు కూడా అయి ఉండాలి. కానీ ఈరోజు పోలీసుల్ని డైరెక్ట్గా గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని నేను పగలగొడతాను, ఏదో చంద్రబాబు నాయుడు గారి కోఆపరేటివ్ వ్యవస్థ గురించి నేర్పిస్తాను, ఇది ఆయన తాలూకు తీరు, ఆయన తాలూకు ప్రవర్తిస్తున్నటువంటి తీరు జిల్లాలో అంతా కూడా చాలా క్లీన్గా ఉంది, ఎక్సెప్ట్ పలాస అండ్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్. ఈరోజు మా ఇది సెన్స్ చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ. ఈరోజు గౌతు కుటుంబం కావచ్చు, ఒడ్డేపల్లి గారి కుటుంబం కావచ్చు, ఈరోజు చౌదరి గారి కుటుంబం కావచ్చు, ఇలా చాలా కుటుంబాలు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు. మీరు చెప్తున్నది ఎలా ఉందంటే శ్రీకాకుళం జిల్లా మొత్తానికి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అటు వైసీపీ తరఫున, ఇటు టీడీపీ తరఫున ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారు, ఒక్క మినిస్టర్ గారి వల్ల డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా 100%. ఈరోజు సీదిరి అప్పలరాజు అనే ఒక వ్యక్తి ఈయనకి తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో, లేకపోతే అనుభవం లేక చేస్తున్నాడో, లేకపోతే అహంకారంతో చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఆయన పరిధి దాటి ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఉదాహరణకి ఆయన నా నియోజకవర్గంలో
కొన్ని పొలిటికల్ ఇష్యూస్ చూస్తాను అని చెప్పి ఒక మీటింగ్లో ఎక్కడో అనౌన్స్ చేసినటువంటి సందర్భం నేను చూశాను. ఒకరోజు స్కూల్ జరుగుతుంటే, స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంటే అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశాడు. పబ్లిక్ మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. అసలు యాజ్ ఏ రెస్పెక్టెడ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, వాట్ ఈస్ యువర్ మోటో? అక్కడ క్లియర్గా పబ్లిక్ వెంట ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా పిచ్చి పిచ్చి మాట్లాడితే తొక్క తీసేయి అని ఓపెన్గా ఒక ఎస్ఐకి చెప్పాడు. నేను నియోజకవర్గంలో లేను, నేను వేరే పని మీద విజయవాడలోనే ఉన్నాను. నేను వెళ్ళినటువంటి సందర్భం అది ఎవరు వీడియో పంపించాను. ఆఫ్ కోర్స్ నేను దాన్ని ఖండనిచ్చాను అనుకోండి. బట్ వాట్ డూ యూ థింక్? తెలుగుదేశం కూడా కనిపిస్తే తోలు తీసి చూడండి. డూ యూ డేర్ టు డూ దట్? ఆ తర్వాత మీరు ఖచ్చితంగా దాని గురించి నేను మాట్లాడాను, చెప్పాను కూడా. ఇంకొకసారి నా నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు కానీ చేస్తే మా తాలూకా ఫైట్ ఇంకొక రకంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. బికాస్ డాక్టర్ మీరు చెప్తున్నట్టు క్లీన్ ఇమేజ్ అంటారు. మీకు ఎక్కడ దొరికిందో క్లీన్ ఇమేజ్ కాన్సెప్ట్ నాకైతే తెలియదు. ఎస్, క్లీన్ ఇమేజ్ ఉండడానికి ఫస్ట్ టైం ఎలక్టెడ్. నేను అనుకున్నది క్లీన్ ఇమేజ్ ఉండడం అంటే ఏంటి? ఆయన డాక్టర్ గా వివాదరహితుడు, ప్రజలకు అందుకనే కదా పలాస ప్రజలు ఏదో అద్భుతాలు సృష్టిస్తామనే కదా నేను గెలిపించాను. ఈ రోజు వరకు నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? గౌతు శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి దాదాపు 5 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. అనేక కార్యక్రమాలు చేశారు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ముగ్గురు ఉన్నాం, ఇక్కడ వరకు నా పని అయింది. అది ఇంకొక స్టెప్ దాటితే అది మెటీరియలైజ్ అవుతుంది. ఈరోజు నువ్వంటూ 0 నుంచి మొదలుపెట్టి 100 దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఒక్క కార్యక్రమమే ఉందా? నేను ఇందాక కూడా మీతో మాట్లాడుతున్నది మీరేం చేశారు అంటే, మీరు ఇచ్చినటువంటి హామీలను మేము అమలు చేయాలంటే ఒక పని ఇక్కడ మొదలుపెట్టినాక ఉదాహరణకు ఒక రోడ్డు తీసుకురావాలి. కింద ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఈరోజు ఒక జేఈ, ఒక డిఈ, ఒక ఎస్సీ, ఈరోజు ఒక సిఈ, ఇదంతా అయ్యి ఫైనాన్స్కి వెళ్ళి వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. వీళ్ళందరినీ చెయ్యాలి. ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫైనాన్స్ శాంక్షన్ అయిపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు మారిపోతే, శిలాఫలకాలు మారిపోతే ఇదంతా మేము చేసామని చెప్పుకునే ప్రయత్నం మంచిదే. మీ అదృష్టం అది అనుకోవచ్చు. నాకు ఒకటి డిస్కషన్తో భాగంగా ఒకటి బాగా అర్థమైంది. మీరు డాక్టర్, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ఆయన డాక్టర్, అధికార పార్టీ మంత్రి, మీ ఇద్దరు నియోజకవర్గాలు పక్క పక్కన ఉన్నాయి. మీ ఇద్దరికి సంబంధించి మీరు డాక్టర్లుగా ఐడెంటిఫై చేసి మూలాల్లోకి వెళ్ళగలిగిన సమస్య కూడా ఒకటి ఉంది. నన్ను తీర్చండి అని మీ ఎదురుగా వచ్చి సవాల్ చేస్తారు. దాన్ని పరిష్కరించట్లేదు, రాజకీయాలు చేసుకుంటున్నారు. సో ఇది జిల్లా అసలు నియోజకవర్గ ప్రజలు మీరు ఇస్తున్న సందేశం. ఆయన కానీ మీరు సో ఆయన కానీ నీరు కానీ అంటే నేను అదే మీకు చెప్పాను కదా ఇందాక. ఆయనతో నేను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో నేను మాట్లాడినటువంటి మాట వాస్తవం. నేను వాళ్ళతో మాట్లాడాను, వితౌట్ జిల్లా మంత్రితో మాట్లాడే జిల్లా మంత్రి ఏ రోజైనా దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశాడా? ఎందుకు చేయలేదు? చిత్తశుద్ధి లేదా? నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను కలెక్టర్ దగ్గరికి ఈ సందర్భంలో ఎన్నిసార్లు వెళ్ళాను. నువ్వు ఏ రోజైనా ఒక మీటింగ్ పెట్టి, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఈరోజు ఒక హై పొజిషన్లో ఉన్నాడు, ఆయన్ని అడగండి. 4 మండలాల మీటింగులు, మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి కొంతమందిని హైర్ చేసి గ్రామ స్థాయిలోకి ఈరోజు కిడ్నీ తాలూకా సమస్యల్ని ఎలా పరిష్కరించాలని మీరు తీసుకొని వెళ్ళారు. అలాంటి ఒక మీటింగ్ అయినా పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళు. మరి అటువంటప్పుడు ఎవరు నీ దగ్గరకు వచ్చి అడుగుతారు? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా కలెక్టర్ దగ్గరికి రావచ్చు కదా. మీరు ఎందుకు రారు? కలెక్టర్ దగ్గర వరకు అసలు డిస్కషన్ ఎందుకు తీసుకుంటారు? ఈరోజు పునాదుల స్థాయిలో ఉన్నటువంటి దాని మీద 4 గోడలు కట్టేసి ఇదేదో మా శ్రీధర్ అప్పలరాజు గారు చాలా టాలెంటెడ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి అనేది మీకు ఎక్కడ ఉంది? సరే, ఇప్పుడు ఇచ్చాపురంలో మీ నియోజకవర్గంలో ఎలా ఉందంటారు రాజకీయం? మీరు మళ్ళీ గెలిచే పరిస్థితి ఉన్నాయి? ఖచ్చితంగా గెలుస్తామండి. ఇప్పుడు గత 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి చెప్పి 2019కి ఈరోజు మేము చేసిన అభివృద్ధి తప్ప ఒక్క అడుగు కూడా ఎక్స్ట్రాగా వాళ్ళు ఏమి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. పైగా ఉన్న మంచిని కూడా చెడు చేసే పరిస్థితి. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మా పార్టీ తరఫున మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అపోనెంట్ కూడా అక్కడ స్ట్రాంగ్ అయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు టీడీపీ తరఫునే. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా వాళ్ళు మిస్సెస్ ఉన్నారు. సో వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో మీకు పోటీ గట్టిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు నేనే అన్నిసార్లు బాగున్నాను, వాళ్ళే అన్నిసార్లు బాగాలేరు, లేదా వాళ్ళే అన్నిసార్లు బాగున్నారు అనేది ఏమీ ఉండదు. పనితీరు, మన బిహేవియర్, వీటి మీద మనం డిపెండ్ అయ్యి ఉంటాం.
సో ప్రజలకి మనం చేసినటువంటి పని చెప్పుకోగలగాలి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు. అట్ ది సేమ్ టైం ప్రజల్లో మనము ఆ తాలూకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి ఒక లీడర్గా. అంతే తప్ప మీరు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అంటే ఖచ్చితంగా నా కాన్ఫిడెన్స్ నాది, మీ కాన్ఫిడెన్స్ మీ లెక్కలు మీకు ఉన్నాయి. అంతే ఖచ్చితంగా. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటారు? మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? 100% వస్తుందండి. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాష్ట్రం ఇవ్వాలి అని 2014లో ఇచ్చారు. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రోడ్ బడ్జెట్లు కూడా చేసుకోగలిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తే మీరు వచ్చారు. కొంచెం గ్లోబల్ ప్రచారం మీరు చాలా ఎక్కువగా చేశారు. మీకు ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్లో ఎవరెవరినో హైర్ చేసుకొని ఒక్క అవకాశం అనేది మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగారు. ప్రజలు తీర్పుని ప్రజాస్వామ్యం అందరూ గౌరవించాలి. ఒక్క అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేస్తామన్నారు. 2019 he has taken an oath as a CM. దాని తర్వాత ప్రజావేదికతో మొదలైంది. ఇప్పటి వరకు నేను కూడా ఎక్కడ ఆయన స్పీచ్లో ఉన్నాను, 94% మేము హామీలన్నీ అమలు చేశాము. అన్ఫార్చునేట్లీ 94% అంటే నాకు తెలిసి 6 ఎన్నో మిగిలినాయి, అంతే కదా. నవరత్నాలకు సంబంధించి నవరత్నాల్లో ఏవైతే పేర్కొన్నారో వాటన్నింటినీ ఇచ్చాక ఇంకా అతను హామీలు కూడా ఇచ్చామంటున్నాడా? ఓకే ఫైన్. నవరత్నాలు అన్నారు కదా, అమ్మఒడి జనవరిలో కదా రెగ్యులర్గా ఇచ్చేది, జూన్కి మార్చారు. ఎందుకు? హాజరు శాతం చూస్తారు. ఆ హాజరు శాతం చూడడము అంటే ఈ హాజరు శాతం మరి ముందు 2 సంవత్సరాలు మీరు చూడలేదు. మీరు స్కీమ్ ఆపేస్తే ప్రశ్నించాలి. వాళ్ళు 6 నెలలు వాయిదా వేస్తారు. అదే 6 నెలలు వాయిదా వేస్తే ఒక బడ్జెట్ ఇయర్ పోతుంది కదా. ఇప్పుడు జనవరిలో ఇవ్వాల్సిందని జూన్కి ఎందుకు ఇచ్చారు? లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అటెండెన్స్ చూసిస్తారు. అదే అంటున్నాను, ఒక అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది కదా. ఒక అకాడమిక్ ఇయర్ ఇవ్వకుండా ఆపుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా చేస్తున్నారు 100%. ఈరోజు మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ఉదాహరణకి మా దగ్గరకు వస్తున్నటువంటి గ్రీవెన్స్లో చాలా ఎక్కువ మందిగా నాకు 5 ఎకరాలు పైబడి పడింది, నాకు కరెంటు మీటర్లు ఎక్కువ ఉన్నాయి అని పడింది అని చెప్పి మా దగ్గరికి వస్తారు. నేను కూడా ఒకరోజు ఇవన్నీ గ్రీవెన్సెస్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం చాలా వింతగా అనిపించింది. ఎవరైనా అధికారులే ఒక ఎండిఓకి అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మేమేమీ చేయడానికి లేదు, నాకు సచివాలయం నుంచి ఏదైనా సమాచారం వస్తే దాన్ని జాయింట్ కలెక్టర్ పంపించడం తప్ప నేను రివ్యూ చేసుకోలేను ఎండిఓని సార్. ఖచ్చితంగా అమలు కావట్లేదు. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆర్టీజీఎస్ ఇప్పుడు మీరు సింప్లిఫై చేయాల్సినటువంటి పని లేదు. క్లియర్గా పీపుల్ షుడ్ నో. ఈరోజు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గురించి కాదు. ఈరోజు ఒక కారు ఉందని పడుతుంది, దాన్ని క్లియర్ చేసుకోవడానికి హ్యాస్ టు గో టు ఆర్టీఓ ఆఫీస్. ఒక శ్రీకాకుళం మీరు అన్నట్టు 130-140 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళం వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. ఆర్టీజీఎస్లో క్లియర్ అవ్వట్లేదు అని ఈరోజు జాయింట్ కలెక్టర్లు చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఒకరి మీద ఒకరికి ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, పంచాయతీ రైతు భరోసా కేంద్రాలు మీరు పెట్టారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు పెట్టి మీరు అక్కడ ఇద్దరిని నామినేట్ చేయాలి, ఏదో 15,000 రూపాయలు శాలరీ పెట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరే చేసుకోవాలని చెప్పి ఈ రోజుకి కూడా నా నియోజకవర్గంలో ధాన్యం అమ్ముకోలేని 1,700 ఏదైతే మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారో ఆ సపోర్ట్ ప్రైస్ కాకుండా 1,000 రూపాయలకి వరుసగా ధాన్యం అమ్ముకుంటున్నటువంటి ప్రజలు ఉన్నారు అంటే మీరు నమ్ముతారు. సో ఈరోజు మీరు వ్యవస్థలన్నీ ఆర్బీకే సెంటర్కి అమ్మట్లేదు. ఆ ఆర్బీకే సెంటర్కి అమ్మడానికి అవకాశం లేదు. బికాస్ వీళ్ళు ఇస్తున్నటువంటి స్కెడ్యూలింగ్ 8 నుంచి 8:15 వరకు ఇచ్చి ఈరోజు రైతుల్ని మీరు క్యూలో నిలబెట్టి ఎన్ని రోజులైనా రైతు దాన్ని కలంలో పెట్టుకుని కూర్చుంటాడు. సో వచ్చిన రేటుకి అమ్మేద్దాము అని చెప్పి ఈరోజు దళారీ వ్యవస్థను మీరు పెంచుతున్నారు. ఒడిశాకు అమ్ముతున్నారు, ఖచ్చితంగా ఒడిశాకు అమ్ముకుంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఇట్ ఈస్ నాట్ ఎ బ్లాటెంట్ స్టేట్మెంట్. మీరు వెరిఫై చేసుకోండి. మీరు ఏ కార్యక్రమం పక్కాగా అమ్మలేదు. ఈరోజు ఉదాహరణకి మీరు ఏదో 10,000 రూపాయలు ఏదో ఇస్తున్నారు, మీరు షాప్స్ ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఇస్తున్నప్పుడు ఎంతమందికి రిజిస్ట్రేషన్ తోడో సంథింగ్ చాలా ఉన్నాయి. జగన్ అప్పుడెప్పుడో రోజుగా కూడా అడిగారు, చంద్రన్న బాట ఆయన పెడితే చంద్రబాబు నాయుడు అలా పాకెట్లోంచి ఇచ్చాడా లేకపోతే వాళ్ళ నాన్న ఇచ్చాడా మరి. ఇప్పుడు మాత్రం నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టున్నాడు. అన్నిటికీ జగన్ పేరే పెడుతున్నారు. సో అన్ఫార్చునేట్లీ అంటే మన అలాంటప్పుడు కామెంట్ చేయదు కదా. మరి గతంలో మీరు కామెంట్ చేశారు కాబట్టి ఈ కామెంట్ని మీరు కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. సరే, ఫర్ వాట్ ఎవర్ అది పక్కన పెట్టి ఈరోజు
అధికారుల మీద ఏ రకమైనటువంటి కమాండ్ కూడా లేకుండా ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనం అయిపోయి ఈరోజు మీరు పైన రాజులాగా ఒక నిర్ణయం తీసుకొని అది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వరకు ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తారు. ఉదాహరణకు 3-4-5 తరగతులు ఈరోజు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. నాడు నేడు ప్రోగ్రాం పెట్టారు, 55 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పిల్లలని చెట్లు కిందకి క్వశ్చన్ డైవర్ట్ అవుతుంది. మనకి టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ అందుకని కమింగ్ టు ది పాయింట్. సో ఇన్ని రకాల ప్రతి వ్యవస్థ కూడా పోనీ. సో మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఈరోజు మళ్ళీ ఒక అనుభవజ్ఞుడు రావాలి, దీనంతలో దారిలో పట్టాల్సింది. అంటే ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈయన సీఎం అవుతారంటారా? అదే కాన్సెప్ట్. ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్స్ ఇన్ని ఉన్నాయి. సో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అనుకోవచ్చు. ఓకే, మరి అలాంటప్పుడు మీ క్వశ్చన్ మళ్ళీ రైట్గా అక్కడికి ఫెయిల్ అవుతారు అంటే ఇంకా అంతేనా ఫెయిల్యూర్స్? అదే అంటున్నాను. ఎప్పుడు కూడా ఫెయిల్యూరు లేకపోతే ఆడ ఫెయిల్యూర్ మన గెలుపు, మన స్ట్రెంగ్త్ మనకు తెలియదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ ప్రయత్నం ఎలా ఉంది అది స్టేట్ క్వశ్చన్. మీ ప్రయత్నం ఎలా ఉంది? ఆడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి మీరు గెలుస్తారా అన్నది ప్రశ్న. ఈయననే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆయన ఫెయిల్ అయ్యాడు, ప్రజలకు ఒక్క అవకాశం. బికాస్ పాలిటిక్స్ విల్ బి బేస్డ్ ఆన్ స్ట్రాటజీస్. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది, ఒక్కొక్క స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది. ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయినప్పుడు ఒక గెలవచ్చు, ఒక ఓడిపోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఈరోజు ఆయన చేస్తున్నటువంటివి ప్రజలకు తెలియజేయడంతో పాటు ఈరోజు వస్తే ఏమేమి చేయాలో అనేదాన్ని కూడా ప్రజలు బలంగా తీసుకెళ్ళడానికి ఈరోజు మేము గౌరవ సభలు అని పెట్టి ప్రజలందరినీ కూడా మేము కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2009 నుంచి 14 వరకు కూడా ప్రతిపక్షంగానే ఉంది. అప్పుడు ప్రతిపక్ష పాత్రతో పోలిస్తే ఇప్పుడు తక్కువగానే ఉంది, అంత యాక్టివ్గా ఉండట్లేదు అనేది. అంటే మీరు ధీమాగా ఉన్నారనిపిస్తుంది. అది ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడగడానికి కారణం ఏంటంటే వైసీపీ ఫెయిల్ అయింది, సో మేమే గెలిచేస్తామనే ధీమాతో ఉన్నారు. లేదు, మీకు టిపికల్ సిచ్యువేషన్ 2019 నుంచి కోవిడ్ అనే ఒక దీని వల్ల ఒక 2 years ఆల్మోస్ట్ ఇళ్ళ నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి అనేది. సో దాని నుంచి మనం బయటకు వచ్చి ఇప్పుడే మొదలు పెట్టాం. సో ప్రజలు కూడా ఇంతవరకు అధికార పార్టీకి భయపడి బయటకు రావడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో కూడా కొంత మార్పు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ కోవిడ్ టైంని తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈరోజు అనుబంధ కమిటీలన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఈరోజు ఒకటిగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రజలే చైతన్యవంతులు కావాలి. ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళ బతుకులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి అసలు ఇక క్యాండిడేట్లే ఉండదేమో అనుకున్న పరిస్థితి క్రియేట్ అయ్యే దగ్గర కూడా ఈరోజు సరైనటువంటి నీటైనటువంటి క్యాండిడేట్లను పెట్టి ఈరోజు ముందుకెళ్తున్నాం. సో మా పని మేము చేస్తున్నాం. ప్రతిపక్షంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని చెప్పడం, ప్రజలకు చెప్పడంతో పాటు ఈరోజు మా పార్టీ పరంగా కూడా మేము అనేక రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు రైతుల కోసం కానీ ఈరోజు ఓటీఎస్ ఏదైతే ఇప్పుడు 1 time సెటిల్మెంట్ గురించి చేసినప్పుడు కానీ ఇలా అన్నీ కూడా మాకు ఒక జాబ్ క్యాలెండర్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాం. సో ప్రజలు చైతన్యవంతులు అవుతారనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెప్పి మేము చెప్తాం. సరే, ఇక చివరిగా శ్రీకాకుళం ఎంపీ ఓఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి, ఆ జిల్లా మంత్రి అప్పలరాజు గారికి కాస్త సవాళ్ళు ప్రతి సవాళ్ళు జిల్లా రాజకీయాన్ని రాష్ట్ర స్థాయిలో వేడెక్కిస్తుంది. సో దీని ప్రధానంగా సవాళ్ళు అనేటప్పుడు శ్రీధరప్పలరాజు గారు వ్యవహార శైలిలో భాగంగా లచ్చన్న గారి విగ్రహాన్ని పగలగొడతాను అని ఒక టైంలో ప్రకటించినటువంటి 6 months బ్యాక్. అట్ ది సేమ్ టైం ఒక అంతర కొండకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ అనుయాయికి లైసెన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడు శ్రీధరప్పలరాజు గారు ఏమీ తెలియనటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన అభివర్ణిస్తూ మాట్లాడినప్పుడు సవాలు చేసుకుంటారు. ఒక విషయం పెట్టుకోవాల్సింది, ఈరోజు చేసింది తప్పని చెప్పినప్పుడు అది తప్పు కాదు అని ప్రూవ్ చేసుకోగలిగే శక్తి ఉంటే మీరు అది ప్రూవ్ చేయాలి తప్ప దాన్ని రాజకీయం చేసేసి తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తారు. సో నేను శ్రీధరప్పలరాజు గారు కూడా స్ట్రైట్గా నేను చెప్తాను, నక్క తోక తొక్కి రాజకీయాల్లో వచ్చారు, సంతోషం. మీరు మంత్రి కూడా అయ్యారు,
అది పర్టికులర్గా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి ఆ సామాజిక వర్గాన్ని ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు మీరు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు డీజిల్ సబ్సిడీలో దొంగతనం జరిగింది అని చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు. స్వయంగా అప్పలరాజు గారికే నేను చెప్పాను స్వయం మంత్రి అయిన తర్వాత అదే వ్యక్తికి మత్స్యకార భరోసాలో అవినీతి జరుగుతుంది అని కంప్లైంట్ ఇస్తే జాయింట్ కలెక్టర్ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఫైల్ కూడా మీరు ఆపించినటువంటి సందర్భం. సో ఇటువంటి మనకు సవాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మాకు అల్టిమేట్గా మాకు కోర్టే మాకు అన్నింటికి న్యాయం చేసింది ఈరోజు అమరావతి తీర్పు. సో ఖచ్చితంగా ఒక విషయం ఈరోజు నేను అనేది రాజకీయాల్లో మనం ఉన్నాం. ఈరోజు మనము ప్రజలకి ఏం చూపించాలనుకుంటున్నాము అనేది ఖచ్చితంగా దాని తాలూకా పాత్ర అది పోషిస్తుంది. సో ఈరోజు మనం ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మన ఇష్టానుసారం చదివాము, దాని తాలూకు పర్యవేశనాలు కూడా మనం ఫేస్ చేయాలి. మరి ఈ విషయంలో అప్పలరాజు గారు మారుతారని నేను అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా అంటే మారాలి అని కోరుకుంటున్నాను, కానీ ఆయన మారుతాడనేది నమ్ముకుంటున్నాను. ఇది మన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే శ్రీ గంధాలం అశోక్ గారితో అంతఃకరణ చెప్తూ